నువ్వు ఇంకా ఈ అమ్మాయిని వదలలేదా? ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి? విషయం ఏంటంటే తను నా ఫ్రెండ్ రాధిక, నా కాలేజీ మెట్. అబద్ధాలు చెప్పడానికి కూడా సిగ్గుండాలి. నీకు 50, అమ్మాయికి 30 ఏళ్ళు. నీకెలా కాలేజ్ ఫ్రెండ్ అవుతుంది? అది కాదే, అసలు విషయం నువ్వు ఏంటంటే అమ్మాయిలు పెంచాడువి, పచ్చి తిరుగుపోతాడువి. నీ బుద్ధి మారదు. సోషల్ మీడియాలో ప్రతి అమ్మాయికి సైట్ కొడుతుంటావు. చిచి, అవి ఎప్పుడో మానేశాను. నేను మారాను. అయినా నువ్వు నా అకౌంట్ ఎందుకు చేస్తున్నావు? రాధిక మాత్రమే నా పాత ఫ్రెండ్. నువ్వు ఈ జన్మకి మారవు. ఫేక్ అకౌంట్లు పెట్టుకుని ఆడపిల్లలకి ట్రాప్ చేస్తుంటావు. నీ చిల్లర కామెంట్లు, నీ చీప్ బుద్ధులు నాకు తెలుసు. అయితే ఏంటి? నా ఇష్టం, నేను ఇట్టగా ఉంటా. నీకు ఇష్టమైతే ఉండు, ఇష్టం తప్ప నీకు విడాకులు ఇచ్చేసి ఆ రాధికనే చేసుకుంటా. నన్ను మోసం చేస్తే మీ ఇద్దరు అంతు చూస్తా. అంత చూస్తావా? అంటే చంపేస్తావా? నీలాంటి పచ్చి తిరిగిపోతుల్ని ఎవరు చంపవసరం లేదు. అర్ధాంతరంగా ఏదో ఒక రోగం వచ్చి పోతారు. చిచి, ఇది కొంప కాదు, నా రకం. ప్లీజ్ కమ్. సార్ నమస్కారం సార్. నమస్కారం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎవరు మీరు? ఏం కావాలి? సార్ నన్ను మీరే కాపాడాలి. నేను ఒక హత్య కేసులో ఇరుక్కున్నాను. నేను అమాయకుడిని సార్. భార్యని 16 ముక్కలు చేసి అంత కూడా నువ్వే కదూ? సార్ బాడీ మొత్తం ఒకేసారి తీసుకెళ్ళడం కష్టం కాబట్టి 16 ముక్కలు చేశాను సార్. సార్ నా కర్మకాలి ఏ వార్తలు లేకపోవటం మూలన టీవీ ఛానల్ వాళ్ళు ఈ హత్య కేసును హైలైట్ చేశారు సార్. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆవేశంలో తోశాను సార్. గోడ కొట్టుకుంది, చచ్చింది. నేను క్రిమినల్ని కాదు సార్. ఆహా, నువ్వు నంబర్ 1 క్రిమినల్. నీకు చాలా నేర చరిత్ర ఉంది. మీకు ఎలా తెలుసు సార్? న్యూస్ పేపర్లో రాశారు కదా. న్యూస్ పేపర్లో రాస్తే నిజాలు అయిపోతాయి సార్. లోకులు కాకులు సార్. అవన్నీ నిజాలు కాదు. మీరు నన్ను కాపాడండి, మీకు ఎంత ఫీజు అయినా ఇస్తాను. ఒక పని చేయండి, మీ కేసు డీటెయిల్స్ ఇవ్వండి, నేను స్టడీ చేసి చెప్తాను. అలాగే సార్. విషయం ఏంటంటే నేను నిజం వైపే ఉంటా. పేపర్లో టీవీలో వచ్చేవి నిజాలు కాదు, 70% కల్పితాలే ఉంటాయి సార్. దయచేసి వాటిని చూడకండి సార్. సొంత మెదడుతో ఆలోచించండి. నేను వస్తాను సార్. నమస్తే సార్. మీరా? నాకు ఏ ఇన్సూరెన్స్ అక్కర్లేదు, నాకు ఏ పాలసీ వద్దండి. సార్ అలా అనకండి సార్. జీవితం ఎప్పుడు మన చేతిలో ఉండదు కదా సార్. ఒక పాలసీ తీసుకోండి సార్. అది మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. మరణం ఎవరికి ఎప్పుడు ముందు వస్తుందో ఎవరికి వెనక వస్తుందో తెలియదు కదా. ఒకరు పోయి ఒకరు ఉన్నారనుకోండి, ఎంత ఇబ్బంది జరుగుతుంది. 1 కోటి రూపాయలు పాలసీ తీసుకోండి. మీరు పోయారనుకోండి, మీ ఆవిడ గారికి వస్తుంది. మీ ఆవిడ గారు పోయారనుకోండి, మీకు వస్తుంది. ఆర్థికంగా సేఫ్ జోన్లో ఉంటారు సార్. నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. సరే, ఆలోచిద్దాం. నా పేరు మీద ఆల్రెడీ పాలసీలు ఉన్నాయి. మా ఆవిడ పేరు మీద 1 కోటి రూపాయలు పాలసీ చేస్తున్నాం. మీరు రేపు రండి. చాలా థ్యాంక్స్ సార్. ఉంటాను సార్, రేపు కలుస్తాను. మేడం గారి సిగ్నేచర్ కూడా కావాలండి. నువ్వు కూడా పెట్టు. ఈ కింద ఇక్కడ. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఎందుకు ఇంత హఠాత్తుగా నా పేరు మీద 1 కోటి రూపాయల పాలసీని తీసుకున్నావు? విషయం ఏంటంటే ప్రతి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. నా పేరు మీద కొన్ని పాలసీలు ఉన్నాయి, నీ పేరు మీద ఉంటే మంచిది కదా. పొరపాటున ఎవరికైనా ఏమన్నా అయినా మరొకరికి ఆర్థికంగా ఇబ్బంది కలగకూడదు. ఎవరికి ఏమవుతుంది? ఎవరికి ఏం కాదులే. నీ క్రిమినల్ చరిత్ర చాలా పెద్దదే. నీ గురించి అన్ని ఎంక్వైరీలు చేశాను. సార్ నేను అమాయకుడిని. అలా కనిపించే పెద్ద సైకోవి. నీ 16వ ఏట నిన్ను ప్రేమించలేదని చెప్పి ఒక అమ్మాయిని హత్య చేసావు. అది చిన్నతనం, తెలిసి తెలియని వయసు సార్. నీ 28వ ఏట నిన్ను ప్రేమించి మోసం చేసిందనే అనుమానంతో నీ లవర్ని హత్య చేసావు.
మోసం చేసినప్పుడు హత్య చేయటం న్యాయమే కదా సార్. ఇప్పుడు నువ్వు నీ భార్యని హత్య చేసావు. ఈ కేసులో చాలా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. జడ్జి నీకు తప్పకుండా ఉరిశిక్ష వేస్తాడు. జడ్జి నాకెందుకు ఉరిశిక్ష వేస్తాడు? నేను ఆయన భార్యను చంపలేదు, నా భార్య నేను చంపాను. నా భార్య నేను చంపుకునే స్వేచ్ఛ నాకు లేదా? ఇలాగే కోర్టులో చెప్పు, అక్కడే నేను కాల్చి చంపేస్తాడు. నేను అలా చెప్పను, మీరేం చెప్పమంటే అదే చెప్పుతాను. మీకు ఎంత ఫీజు కావాలో అంత ఇస్తా. నన్ను మాత్రం ఈ కేసు నుంచి బయటపడేయండి. బయట పడేయగలను, కానీ నాకేంటి? ఏం కావాలన్నా చేస్తాను సార్. మరో హత్య చేయాలి. నేనా? హత్య ఎవరు చేయాలి? నా భార్యని హత్య చేయాలి. నాకేం అవసరం? నాకు అవసరం. విషయం ఏంటంటే, వద్దులే, వివరాలు వద్దు. నువ్వు నా భార్యను చంపేయి, నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. నేను మాత్రమే కాపాడగలను. చట్టంలోని లూప్ హోల్స్ వాడుకుని నిన్ను ఎలాగైనా ఈ హత్య కేసును బయటపడేస్తా. కానీ నువ్వు నా భార్యను హత్య చేయాలి. డబ్బు ఇస్తా అంటున్నావు, కేసు నుంచి బయటపడేస్తా అంటున్నావు. ఇంకేం కావాలి? ఈ హత్య నేను చేస్తా. గుడ్, ఈరోజే పని అయిపోవాలి. నేను మా వాడికి ఫోన్ చేసి చెప్తా. ఇన్సూరెన్స్ పేపర్ల మీద కొన్ని సంతకాలు కావాలి అని ఇన్సూరెన్స్ ఏజెంట్లా మా ఇంటికి వెళ్ళు. మా ఆవిడ తలుపు తీస్తుంది, దాని ప్రాణం తీసేయి. దొంగతనానికి వచ్చినట్టు కొన్ని నగలు కాజేసి తీసుకొచ్చి నాకు ఇచ్చేయి. కొన్ని దొంగ సాక్ష్యాలు అక్కడ పడేయి. ఎవడో దొంగతనానికి వచ్చి హత్య చేసి నగలు తీసుకుని పారిపడి అనుకుంటారు. మన చేతికి మట్టి అండకుండా పని అయిపోతుంది. అలాగే. ఇంతకీ నీ భార్యని ఎందుకు హత్య చేయిస్తున్నావు? నువ్వు నీ భార్యను ఎందుకు తప్పని అడిగానా? నువ్వు అడక్కు, నీకేం కావాలో తీసుకో. పని మాత్రం ఈరోజు అయిపోవాలి. నువ్వు మర్డర్ చేస్తుంది ఈవిడ్నే, ఓకే? తర్వాత మరొక ఇంపార్టెంట్ విషయము గుర్తు రావట్లేదే, చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ విషయం? విషయం ఏంటంటే గుర్తుకొచ్చి రావట్లేదు, మర్చిపోయాను. చాలా ఇంపార్టెంట్ విషయం. సరే వదిలే, గుర్తుకొస్తే నేనే ఫోన్ చేస్తాను. నువ్వు వెళ్ళి పని పూర్తి చేసుకురా. సరే ఉండు, మావాడికి ఫోన్ చేసి చెప్తాను. ఏంటి విషయం ఏంటంటే, నేను బొంబాయి వెళ్తున్నాను, వచ్చేసరికి 2 రోజులు పడుతుంది. ఆ రాధికతో తిరగడానికి పోతున్నావా? నీకు సిగ్గులేదు? చిచి, అలానే లేదు. నువ్వు లేనిపోయిన రోజులు పెట్టుకోకు. ఆ విషయం ఏంటంటే, నీ పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం కదా, వాడు ఏజెంట్ వచ్చాడు. ఇంకా కొన్ని సంతకాలు కావాలంట. మన ఇంటికి పంపిస్తాను, ఓకే? నువ్వు వెళ్ళి సంతకాలు పెట్టు కొద్దిగా. ఎందుకు? పని అయిపోతుంది కదా, 1 గంటలో మన ఇంటికి వస్తాడు. సంతకాలు పెట్టి పంపించు. సరేనా బంగారం? ఓకే, ఐ లవ్ యూ. నటించకు, ఓవర్ యాక్షన్ చేయకు. నీ బతుకు నాకు తెలుసు. విషయం ఏంటంటే, నిన్ను చేసుకున్నా చూడు, నాకు బుద్ధి లేదు. నాకు కూడా. నాకు కూడా బుద్ధి లేదు. వెళ్ళొస్తాను సార్. ఎవరు మీరు? నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ అమ్మా. కొన్ని సంతకాలు మర్చిపోయాను. రండి. నిన్న మీరు రాలేదు, వేరే ఆయన వచ్చారు కదండి. ఈరోజు నేను వచ్చానమ్మా. కాసిన మంచినీళ్ళు ఇస్తారా? ఎవరా నువ్వు? మర్యాద నీ గొలుసులు నగలని ఇచ్చేయి. ఎవరు నువ్వు? నీకేం కావాలి? అరవకు, దెబ్బకి చంపేస్తా. నగల్ది. నన్ను చంపి నువ్వు పారిపోలేవు. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. పోలీసులు నిన్ను వదలరు. మా ఆయన పేరున్న లాయర్. నిన్ను మర్డర్ చేయమని చెప్పింది మీ ఆయనే. మాట్లాడు.
హలో నేనే. ఇందాక మర్చిపోయింది గుర్తుకొచ్చింది. విషయం ఏంటంటే మా ఆవిడికి మార్షల్ బాగా వచ్చు. కరాటే కుంగుఫు లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీకు ఇంతకైపోతుంది. దరిద్రుడు ఇప్పుడే చెప్పేది ఆల్రెడీ అయిపోయిందిరా. ఏమైందిరా? మీ ఆవిడ మీద ఒట్టు, మా ఆవిడ చాలా మంచిది, ఎప్పుడు ఇట్లా కొట్టలేదు. భారతీయుల్లో కమల్ అసలు అవి ఎగిరి తండ్రి నాకు ఇత్తడైపోయిందిరా. వాడికి ఆల్రెడీ ఇత్తడైపోయింది. నువ్వు ఇంటికి రా, నీకు కూడా ఇత్తడవుతుంది.